మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఎన్నికల ప్రచార వేడి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజులుగా ఈ యొక్క ప్రచారం ముగియడంతో ఈ యొక్క ఎన్నికల వేడికి ఒక స్వస్తి పలికే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ సభ్యులు అంటే వెంకట్రామరెడ్డి కోడలు స్నేహారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రచారం ఎట్లా నడుస్తుంది? మీ మామగారి కోసం ఎటువంటి ట్రస్ట్తో ముందుకెళ్తున్నారు? సో ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నప్పుడు అయితే మంచి స్పందన వస్తుంది. సో పాజిటివ్గానే 100% గెలుస్తారని అనుకుంటున్నాము. ఓకే, అంటే 100 కోట్లతో నిధితో ఖచ్చితంగా ట్రస్ట్ పెట్టి సామాన్యులకు ఒక సేవ చేస్తా అన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నా అని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? సో ఉమ్మడి కుటుంబంగా 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నారు. అందులో 6 కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మొదటిది నిరుపేద కుటుంబాల నుంచి ప్రతిభ గల పిల్లలని చదివించాలని. రెండవది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలన్నా అక్కడ ట్రైనింగ్స్ తీసుకొని ఆ మెటీరియల్స్ కన్నా లక్షలు ఖర్చు అవుతుంది. సో ఒక ట్రస్ట్ ఉద్దేశం ఏంటిదంటే ఆ మెటీరియల్స్ కానీ ఆ కోచింగ్ కానీ అంతా అందజేయడం. సో పోటీ పరీక్షలకు రాసుకునేటట్టు. మూడవది జాబ్ మేళా. చాలామంది నిరుద్యోగాలు ఉన్నారు. సో వెంకట్రామరెడ్డి గారికి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో మంచి కనెక్షన్స్ ఉన్నాయి. సో జాబ్ మేళా అని ఎవ్రీ 6 monthsకి చేసి అందరికీ ఉద్యోగాలని అందించాలని ఆయన ఉద్దేశం. నాలుగవది ఆడవాళ్ళు ఇంట్లో నుంచే సంపాదించుకునేటట్టు నైపుణ్య శిక్షణలు ఇవ్వడము. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా. ఐదవది ₹1 ఫంక్షన్ హాల్. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఒక ఫంక్షన్ హాల్కే ₹1,00,000 అవుతుంది అపార్ట్ ఫ్రమ్ ద పెళ్ళి. అట్లాంటిది ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ని నిర్మించి అందులో ₹1 ఛార్జ్ మినిమల్ కాస్ట్ తోటి ఫంక్షన్ హాల్ని ఏ శుభకార్యమైనా చేసుకునేలాగా అందజేయాలనుకుంటున్నారు. ఇంకా ఆరవది ప్రమాద బీమా కింద 10 లక్షలు. సో ఈ 6 కార్యక్రమాలు అనేది ఈ ట్రస్ట్ ద్వారా అందజేయాలనుకుంటున్నారు. అంటే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేస్తుంది. మీరు కూడా 6 గ్యారంటీలు ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మేడం? యాక్చువల్గా అయితే ఇప్పుడు సిద్దిపేటలో 10 ఏళ్ళుగా జాయింట్ కలెక్టర్గా ఉమ్మడి మెదక్కి కూడా పనిచేస్తారు వెంకట్రామరెడ్డి గారు. అండ్ ఇప్పటి వరకు ఆయన ఏ మాట చెప్పినా తప్పలేదు. అట్లాంటి పేరు ఆయనకు ఉంది. సో ఆయనని నమ్మొచ్చు అండ్ అందరు నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా అదే స్పందన వస్తుంది మాకు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహిళలకు ఓటు వేయాలనే ఉద్దేశం కొద్దీ మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు ఆ విషయంలో? సో మహిళలకైతే ఈ ట్రస్ట్ మెయిన్గా అందజేస్తుంది ఆడవాళ్ళకి నైపుణ్య శిక్షణలు ఇచ్చి ఇంట్లో నుంచే సంపాదించుకునేటట్టు. అండ్ ఆడవాళ్ళనే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఇప్పుడు మనం ఒక పర్సన్గా ఒక ఫ్యామిలీగా డెవలప్ అవ్వాలి అంటే కూడా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ నెససరీ. అవన్నీ ఈ ట్రస్ట్ ఒకరు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేసే కార్యక్రమాలు ఇవన్నీ. సో అట్లా ఓట్ వేయడం వల్ల ఇండిపెండెంట్గా అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి 6 గ్యారెంటీలే కాదు, వ్యక్తిగత ఎజెండాతో 6 గ్యారెంటీలతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సామాజిక సేవా కార్యక్రమంలో రాజపుత్ర ఎప్పటికీ ముందుండి పనిచేస్తుందని చెప్పి ఒక వెంకట్రామరెడ్డి కోడలు స్నేహారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.